Hello everyone, welcome back to Vidyarthi tutorials. So friends, how are you all? So hope you're all doing well. So children, in our previous class we have seen exercise 1.4 question number 4. So fourth question లో మనం square root of 9.3 ని నంబర్ లైన్ పైన ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో ఇక్కడతో మనం 4 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకున్నాం ఎక్సర్సైజ్ 1.4 నుంచి. సో టుడే లెట్ us solve question number 5. సో ఈ ఫిఫ్త్ క్వశ్చన్ లో మనం rationalize the denominators of the following. సో ఇక్కడ మనకి rationalize అనే న్యూ వర్డ్ కనిపిస్తుంది. అసలు rationalization అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఆర్ యూ ఆల్ రెడీ? దెన్ లెట్స్ బిగిన్ అవర్ క్లాస్ నౌ. సో చిల్డ్రన్, బిఫోర్ గోయింగ్ ఇన్ టు అవర్ ఎక్సర్సైజ్, మీరు మన ఛానల్ని కనుక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మన ఛానల్లో ప్రతి ఒక్క మ్యాథమెటికల్ కంటెంట్ కూడా చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్గా స్కూల్ చిల్డ్రన్కి సంబంధించి సిబిఎస్ఈ, ఎన్సీఆర్టీ అండ్ ఏపీఎస్సీఆర్టీ సిలబస్ 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ మ్యాథమెటికల్ వీడియోస్ అనేవి మనకి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ అండ్ చాప్టర్స్ అనేవి క్లియర్గా ప్లేలిస్ట్లో అరేంజ్ చేసి ఉన్నాయి. సో మీరు ఒకసారి చెక్ చేయండి. సో లెట్ us get into our video now. Exercise 1.4 question number 5. Rationalize the denominators of the following. సో ఇక్కడ మనకి కొన్ని ఫ్రాక్షన్స్ అనేవి ఇచ్చారు కదా. సో వీటిలో డినోమినేటర్స్ ని మనం రాషనలైజ్ చేయాలి. సో వాట్ డూ యూ మీన్ బై రాషనలైజ్ చిల్డ్రన్? సో అసలు రాషనలైజ్ అంటే ఏంటి? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ లో మనం అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్స్ అన్నిటిలో కూడా మనకి ఇర్రేషనల్ వాల్యూస్ ఉన్నాయి. సో అన్నీ కూడా స్క్వేర్ రూట్ లో ఉన్న వాల్యూస్ ఉన్నాయి. సో ఇవేంటి? ఇర్రేషనల్ నంబర్స్. సో ఈ ఇర్రేషనల్ నంబర్స్ని మనం రేషనలైజ్ చేసి ఈ డినామినేటర్లో మనకి రేషనల్ నంబర్ వచ్చేటట్టు మనం మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1/√2 అనే నంబర్ని తీసుకుందాం. సో ఒక ఫ్రాక్షన్ని తీసుకుందాం. సో ఇక్కడ డినామినేటర్లో మనకి ఏ నెంబర్ ఉంది? √2 ఉంది. సో √2 అనేది ఒక ఇర్రేషనల్ నంబర్. సో ఈ ఇర్రేషనల్ నెంబర్ని మనం రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని కూడా మనం √2తో మల్టిప్లై చేద్దాం. సో న్యూమరేటర్ని √2తో మల్టిప్లై చేశాను, డినామినేటర్ని కూడా √2తో మల్టిప్లై చేశాను. సో 1 into √2 ఏమవుతుంది? √2 అవుతుంది. అండ్ √2 into √2 అంటే √2 హోల్ స్క్వేర్ కింద రాయొచ్చు కదా. సో ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 వస్తుంది. సో √2/2. సో ఇక్కడ డినామినేటర్లో మనం ఇర్రేషనల్ వాల్యూని తీసేసి రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేసాం. సో దీన్ని డినామినేటర్స్ని రేషనలైజ్ చేయడం అంటారు. సో రేషనలైజేషన్. సో ఇక్కడ √2 కాబట్టి ఈ విధంగా చేసాం. ఒకవేళ ఈ విధంగా ఇచ్చారు అనుకోండి. సో 1/√4 మైనస్ √3. సో దీని యొక్క రేషనలైజేషన్ చేయాలి. సో ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది? √4 మైనస్ √3. సో ఇక్కడ కూడా మనం న్యూమరేటర్ని డినామినేటర్ని అదే వాల్యూతో మల్టిప్లై చేద్దాం. సో √4 మైనస్ √3, √4 మైనస్ √3. కానీ ఇక్కడ మనం సైన్ అనేది చేంజ్ చేయాలి. సో ఇక్కడ ఏముంది? మైనస్ సైన్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ప్లస్ సైన్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ సైన్ ఉంటే ఇక్కడ మైనస్ సైన్ చేయాలి. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో 1 into √4 plus √3, that is √4 plus √3 by, so √4 minus √3 into √4 plus √3. సో ఇది ఎలా ఉంది? a plus b into a minus b ఫామ్లో ఉంది కదా. సో a plus b into a minus b ఫామ్లో ఉంటే దాన్ని మనం ఏం చేయొచ్చు? a² minus b² అని రాయొచ్చు కదా. సో a plus b into a minus b is equal to a² minus b². సో ఇక్కడ a అంటే √4. సో √4 హోల్ స్క్వేర్ మైనస్ b². సో ఇక్కడ b అంటే √3 కదా. సో √3 హోల్ స్క్వేర్. సో దట్ ఈస్ ఈక్వల్ టు √4 ప్లస్ √3 బై √4 అంటే సో √4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో √3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 minus 3. So that is equal to √4 plus √3 by
1. So 4 minus 3 is 1. So root 4 plus root 3 is the answer. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న డినోమినేటర్స్ అన్నిటిని కూడా రాషనలైజ్ చేయాలి. సో లెట్ us solve. So question number 1. 1 by square root of 7. So 1 by square root of 7. So first మనం ఏం చేద్దాం, rationalize with root 7. సో రూట్ 7తో మనం న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేస్తున్నాం. సో 1 by root 7 into root 7 by root 7. సో 1 into root 7 is root 7. సో root 7 into root 7, దాన్ని మనం ఏం రాయొచ్చు, root 7 whole square అని రాయొచ్చు కదా. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. సో root 7 by 7 is the answer. So next question number 2. 1 by square root of 7 minus square root of 6. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది కదా డినోమినేటర్ లో. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఉంది. సో మనం ఏం చేయాలి, సైన్ అనేది ఆపోజిట్ తీసుకోవాలి. సో మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. సో దేంతో మనం రాషనలైజ్ చేయాలి, సో రాషనలైజ్ విత్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6తో మనం న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేస్తున్నాం. సో 1 by square root of 7 minus square root of 6 into square root of 7 plus square root of 6 by square root of 7 plus square root of 6. So multiply చేయండి. So 1 into root 7 plus root 6 is root 7 plus root 6. Next, root 7 minus root 6 into root 7 plus root 6. So ఇది ఏ ఫామ్ లో ఉంది, a minus b into a plus b ఫామ్ లో ఉంది కదా. సో a plus b into a minus b is a square minus b square. సో ఇక్కడ a ఏమో root 7, b ఏమో root 6. సో a square minus b square ఫామ్ లో రాద్దాం. సో root 7 whole square minus root 6 whole square. సో ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి అక్కడ ఇంకేముంది, సో root 7 plus root 6 by 7 minus 6. So 7 minus 6 is 1. So therefore answer is root 7 plus root 6. So answer is root 7 plus root 6. So next question number 3. 1 by root 5 plus root 2. సో ఇక్కడ మనకి డినోమినేటర్లో ఏ వాల్యూ ఉంది, root 5 plus root 2 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ మనకి ప్లస్ సైన్ ఉంది కాబట్టి మనం దానికి ఆపోజిట్ సైన్తో మనం రాషనలైజ్ చేయాలి. సో రాషనలైజ్ విత్ root 5 minus root 2. సో ఇక్కడ ప్లస్ ఉంటే మనం మైనస్ తీసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కాబట్టి root 5 plus root 2కి రాషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, root 5 minus root 2 అవుతుంది. సో 1 by root 5 plus root 2. సో ఈ root 5 minus root 2తో మనం న్యూమరేటర్ని డినోమినేటర్ని మల్టిప్లై చేస్తున్నాం. సో 1 by root 5 plus root 2 into root 5 minus root 2 by root 5 minus root 2. So 1 into root 5 minus root 2 is root 5 minus root 2 and root 5 plus root 2 into root 5 minus root 2. So a plus b into a minus b. So a plus b into a minus b ఫార్ములా ఉంటే మనకి ఫార్ములా ఏంటి, a plus b into a minus b is equal to a square minus b square. సో ఇక్కడ a అంటే ఏంటి, root 5, b అంటే root 2. సో a square minus b square ఫార్ములా రాద్దామా. సో root 5 whole square minus root 2 whole square. సో ఇక్కడ స్క్వేర్ రూట్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో root 5 minus root 2 by 5 minus 2. సో 5 minus 2 అంటే మనకి ఏమొస్తుంది, 3 వస్తుంది. సో root 5 minus root 2 by 3 is the answer. సో root 5 minus root 2 by 3 is your answer. So next question number 4. 1 by root 7 minus 2. సో root 7 minus 2 అనే వాల్యూ మనకి ఇక్కడ డినోమినేటర్లో ఉంది. సో root 7 minus 2 ఉంది. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది. సో మనం రాషనలైజింగ్ ఫ్యాక్టర్లో మనం ఏ సైన్ తీసుకోవాలి, దానికి ఆపోజిట్ తీసుకోవాలి కదా. సో root 7 plus 2తో మనం రాషనలైజ్ చేయాలి. సో రాషనలైజ్ విత్ root 7 plus 2. సో న్యూమరేటర్ని డినోమినేటర్ని root 7 plus 2తో మల్టిప్లై చేస్తున్నాం. సో 1 by root 7 minus 2 into root 7 plus 2 by root 7 plus 2. So 1 into root 7 plus 2 is root 7 plus 2 divided by, so root 7 minus 2 into root 7 plus 2. So it is in the form of a plus b into a minus b. So a plus b into a minus b is a square minus b square. So ఇక్కడ a ఏంటి root 7, b ఏంటి 2. సో సబ్స్టిట్యూట్ చేయండి.
So root 7 plus 2 divided by root 7 whole square minus 2 square. So ఇక్కడ square root cancel అయిపోయినాయి. So root 7 plus 2 by 7 minus 2 square is 4. So 7 minus 4. So root 7 plus 2 by 7 minus 4 is 3. So answer is root 7 plus 2 divided by 3 is your answer. So children, this is question number 5. సో క్వశ్చన్ నెంబర్ 5లో మనం డినోమినేటర్స్ని ఏ విధంగా రేషనలైజ్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. సో మీ అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడితో మనం ఎక్సర్సైజ్ 1.4లో ఉన్న 5 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసుకున్నాం. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్ చిల్డ్రన్. సో ఎక్సర్సైజ్ అంతా కూడా మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, thank you. Keep smiling. Bye bye. Have a nice day.